తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి ప్రభాకర్ రావు తక్షణమే ఎస్ఐటీ ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ఆయనకు అరెస్టు నుంచి ఇచ్చిన రక్షణను ధర్మాసనం ఉపసంహరించుకోవడం కేసు తీవ్రతను మరింత పెంచింది. విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు ఆయన దర్యాప్తు నుంచి తప్పించుకుంటున్నారన్నది అభిప్రాయపడింది. ముఖ్యంగా డేటా ధ్వంసం అంశం కోర్టు దృష్టిని ఆకర్షించింది. ప్రభాకర్ రావు ఉపయోగించిన పలు డివైస్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, రీసెట్ చేసిన పాస్వర్డ్లు ఉపయోగించిన ఐక్లౌడ్ లేదా ఇతర స్టోరేజ్లలో అవసరమైన సమాచారం ఏదీ దొరకలేదని ప్రభుత్వ తరపున కోర్టుకు వివరించారు. మొత్తం 36 డివైస్లు పూర్తిగా నాశనం చేసినట్లు ప్రభుత్వం తెలిపిన విషయం కూడా కోర్టును ఆందోళనకు గురిచేసింది. ప్రభాకర్ రావు తరపున సీనియర్ అడ్వకేట్ రంజిత్ కుమార్ మాత్రం తమ క్లయింట్ విచారణకు పూర్తి సహకారం అందిస్తున్నారని వాదించారు. కొన్ని డివైస్లను ధ్వంసం చేయడం సంబంధిత నిబంధనల ప్రకారమే జరిగిందని, పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభాకర్ రావు సీనియర్ సిటిజన్ కావడంతో విచారణ సమయంలో ఆయన గౌరవాన్ని కాపాడాలని కోర్టు పేర్కొంది. ఎటువంటి శారీరక హింస చేయకూడదని, చట్ట ప్రక్రియను జాగ్రత్తగా అనుసరించాలని ఎస్ఐటీకి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ఇంకా ముగించలేదు. దర్యాప్తు కొనసాగుతుందని, తదుపరి విచారణ వచ్చే శుక్రవారం జరుగుతుందని తెలిపింది. అప్పటి వరకు తాజా దర్యాప్తు పురోగతి నివేదికను సిట్ తప్పనిసరిగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ పరిణామం రాజకీయంగా కూడా భారీ చర్చకు దారితీసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ముందుకు ఎలా సాగుతుందో, ఇంకా ఎలాంటి విషయాలు బయటపడతాయో అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.